నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వనజా నాగండి. ఈరోజు మనము ఒక పిండితో వారం పొడవునా టిఫిన్లు చేసుకునేలాగా చేసుకుందాము. దీనికని చూడండి, నేను ఇప్పుడు మామూలు లావుటి బియ్యం, దోశ బియ్యము తీసుకుంటున్నాను. నేను 7 పావులు వేస్తున్నానండి, అంటే 7 కొలతలు. అది కొలుస్తున్నాను చూడండి. ఈ గిన్నెలకు వేసుకుంటున్నాను. దీన్ని నానబెట్టుకోవాలి బాగా, 4-5 సార్లు కడిగి నానబెట్టుకోవాలి. ఇదిగో రెండోది, మూడోది, 4, 5, 6, 7 అంటే 2 కేజీల బియ్యం అంతా తీసుకున్నానండి నేను. మాకు వారం పొడవునా వస్తుంది ఇది ఇలా చేస్తే. చూడండి, దానికి ఒక పావంతా, అంటే 7 కొలతల బియ్యానికి ఒక కొలత అటుకులు వేస్తున్నాను. ఓటింగ్ కాలు కొలత అంతా మినపప్పు వేస్తున్నా అండి. ఇప్పుడు చూడండి, మినపప్పుది ఇలా నింప తీసుకోవాలి. ఇంకా ఒక పావు కప్పు అంతా వేస్తాను. ఇది చాలా బాగుంటుందండి. దానికి కొద్దిగా ఒక 2 స్పూన్లంతా మెంతులు, క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. మీరు 1 కేజీ తీసుకున్నారంటే అంతా సగం సగం చేసుకోండి. దీంట్లో 1 స్పూన్ అంత మెంతులు, తర్వాత 3/4 స్పూన్ అంత, 3/4 పావు అంతా మినపప్పు, అర్ధ పావు అటుకులు, అలా చేసుకోవాలండి. 3.5 పావు బియ్యం ఇలా వేసుకోవచ్చు. అంటే మీకు ఇది పులుపే రాదండి, అస్సలు పుల్లగా ఉండదు, చాలా బాగా వస్తుంది. దీంట్లో మీరు 7 రకాలు, అంటే వారం పొడవునా చేసుకోగలిగిన బ్రేక్ఫాస్ట్లు అంతా కూడా మీరు చేసుకోవచ్చు. బియ్యాన్ని ఇలా కడుగుతున్నాను, బాగా 4-5 సార్లు కడుక్కోవాలండి. మనం ఇడ్లీలు తెల్లగా వస్తాయండి, అందుకని ఎక్కువ కడుక్కోవాలి. ఇడ్లీ మళ్ళీ దోసపిండికి గాను గ్రైండర్ వేస్తున్నా అండి. నానబెట్టిన బియ్యం కదా, అది కొద్దిగా ఫస్ట్ నీళ్ళు వేసేసుకుందాం గ్రైండర్లోకి. ఆన్ చేస్తున్నాను. నీళ్లు వేసి తర్వాత మనము ఇలా బియ్యం వేయాలండి. అప్పుడు స్ట్రక్ కాదు, లేకుంటే స్ట్రక్ అయిపోయి రుబ్బడానికి కష్టమవుతుంది. ఇది టైట్ చేద్దామండి స్క్రూను. ఇది మెదులుతూ ఉందండి. దీనిపైన మూత ఉంచుతా కాసేపు, మళ్ళీ కలిపి రుబ్బుకుందాము. అప్పుడప్పుడు మనము ఇలా చేత్తో తీస్తూ ఉండాలండి సైడ్లోనే, ఎందుకంటే బియ్యము పప్పు అవి సైడ్లో అలాగే ఉండిపోతుంది. అందుకని క్లీన్గా అప్పుడప్పుడు తీసి వేస్తున్నామంటే బాగా మెదుగుతుంది. చుండి ఇలా తరగ్గా ఉండాలి, ఎక్కువ నున్నగా వద్దు. ఈ మాత్రం ఉంటే ఇడ్లీ దోశ రెండిటికి కూడా సేమ్ పిండి అవుతుందండి. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసి పెడతాను. అంతా ఇలా తీసేస్తానండి. చూడండి, ఇలా తెలుస్తుంది మనకు తరక క్లీన్గా, చిరోటి రవ్వలాగా అండి, సన్నగా రవ్వలాగా. అంటే అప్పుడు మీకు ఇడ్లీకి బాగా వస్తుంది, దోశ కూడా కరకరలాడుతూ వస్తుంది. హోటల్స్లో అవి ఇట్లే చేస్తారండి. వేరే ఫుల్ శనగపప్పు అవి వేసి మసాలా దోశలాగా కాంబినేషన్ కూడా చేసినాను నేను. కాకపోతే ఇది ఎక్కువ రోజులు ఉంటుందండి పిండి, మీకు పులుపు రాదు. శనగపప్పు అన్నీ వేస్ట్ చేసినామంటే 1 or 2 డేసే, ఎక్కువ రోజులు ఉండదు. ఇదైతే ఎక్కువ రోజులు పెట్టుకున్నా కూడా మీకు ఏమేది కాదండి, పులుపు ఎక్కువ రాదు. ఈ ఒక్క పిండితోనే మనము ఇడ్లీ, దోశ, పొంగనాలు, తర్వాత దిబ్బ రొట్టె, మసాలా దోశ, వెన్న దోశ ఇలా చేసుకోవచ్చు. ఇంకా వాయి వేస్తున్నాను నేను. ఇదంతా తీసేసి తర్వాత చూపిస్తాను. చూడండి, ఇది రెండో వాయి వేస్తున్నాను. ఫస్ట్ టైంది అయిపోయింది, ఇది సెకండ్ వాయి. కొంచెం తక్కువగా వేసుకున్నానండి, అంటే ఉండిన బియ్యాన్ని ఇందులోకి వేసేసాను నేను. ఇప్పుడు కాసేపు అప్పట్లాగానే మూత పెట్టి 2 సార్లు కలిగి పెట్టి మనము తీసేద్దామండి. చూడండి, బాగా 4-5 సార్లు కడిగినాను కాబట్టి పిండి కూడా తెల్లగా వస్తుంది. ఇలాగే ఇడ్లీలు బాగా వస్తాయండి తెల్లగా, దోశ కూడా బాగా వస్తుంది. ఇది ఓ వాయి ఫస్ట్ తీసేసినాను. ఇంకా సగం అంత బియ్యం ఉంటే ఇప్పుడు మరీ వేసుకున్నాను కదా, ఇది అదే అయినాక చూపిస్తాను. 2 గిన్నెల్లో సపరేట్ పెట్టుకుంటా అండి. ఇలా నింప పెట్టినామంటే పొంగిపోతుందండి, అందుకని మరి దీన్ని తీసేస్తాను వేరే గిన్నెలోకి. చూడండి, పిండి ఇది కూడా రవ్వలాగైంది, అంటే తరకు ఉండాలండి చెప్తున్నా. చూడండి, కనపడుతుంది కదా మీకు, ఇలాగా ఇలా ఉండాలండి. ఇక్కడ పిండిని ఇలా చేసినప్పుడు రవ్వలాగా రావాలి మనకు, అంటే ఎక్కువ రవ్వ కాదు, అలాగనే
అలాగని నున్నగా పిండి కూడా అయిపోకూడదండి. ఎక్కువ నున్న పిండి అయిపోయినా కూడా దోశలు బాగా రాదు. ఇది ఇలా చేస్తే కరకరలాడుతూ వస్తుందండి మీకు. ఈవెన్ దోశ పిండికైనా బాగుంటుంది. ఇడ్లీ కూడా మెత్తగా వస్తుందండి ఇలా రుబ్బుకున్నప్పుడు. మనము ఉప్పుడు బియ్యం వేయలేదు, పచ్చి బియ్యమే వేసి చేస్తున్నాము. అయినా కూడా చాలా బాగా వస్తుంది. ఇడ్లీను బాగా వస్తుంది, దోశను బాగా వస్తుందండి. పులిసిపోదు పిండి, చెప్పినా కదా. దీన్ని ఇట్లా వేసి మూతలు పెట్టేస్తాను. బాగా రాత్రి ఫర్మెంట్ అయినాక పొద్దున్నకు వాడుకుంటే చాలా బాగా వస్తుందండి దోశ, ఇడ్లీ. ఇప్పుడు పిండి రుబ్బింది అయిందండి. చూడండి, ఇంత వెల్తిగా వేసినాను నేను. వేరే దాంట్లోకి వేసి పెద్ద క్యారియర్లోకి కూడా వేసి మనము మూత పెట్టుకోవచ్చు తర్వాత. ఇప్పుడు 2 గిన్నెలు అయింది కాబట్టి నేను ఇలా ఒకటి మీద ఒకటి పెట్టి మూత వేసేస్తాను. రాత్రి పడుకునే ముందు ఇలా నేను క్యారియర్లోకి వేసి పడుకున్నానండి. పొద్దున్నకు చూడండి, మూత తీసి చూస్తే ఇది ఫుల్ అయిపోయింది. అందుకని ఇంకా చల్లకూడదని చెప్పి నేనే ఇలా తీసేసానండి. ఫర్మెంట్ అయినాక ఇలా ఉబుకుతుంది కదండి పిండి, అందుకని పెద్ద క్యారియర్లోకి వేసేసాను. ఇప్పుడు దీనికి ఉప్పు కలుపుతున్నాను. మనము ముందే రాత్రే ఉప్పు కలుపుకున్నామంటే ఎక్కువ పులుస్తుందండి. అందుకని నేను ఎప్పుడు కూడాను పొద్దున్ననే కలుపుతానండి. ఇలా కలిపేసి మనము వేసుకోవచ్చు. దీనికి ప్లేట్లకు నూనె పూసినాను. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలండి. దీనికి ఇప్పుడు ప్లేట్లలోకి వేస్తున్నాను. చూడండి, కొంచెం వెల్తిగా వేస్తే మనము బాగా వస్తాయండి ఇడ్లీలు. ప్లేట్లలోకి అంతా కూడా వేసేసి నేను పిండి ఇలా కుక్కర్లో పెట్టి స్టవ్ పైన ఉంచాను. అయిపోయింది చూడండి. అయినాక మనం చూడండి అలాగే తీసేసామంటే ప్లేట్లకు మెత్తుకుపోతుంది ఇడ్లీలు. ఎప్పుడు కూడా మామూలు ఎవరు చేసినా అలాగే వస్తుందండి ఆల్మోస్ట్ ఆల్. అందుకని మనం ఇలా నీళ్లు చల్లేసి మళ్ళీ తీసినామంటే చూడండి ప్లేట్కి మెత్తుకోకుండా క్లీన్గా వస్తుంది. ఇది కూడా ఒక టిప్ అండి. చూడండి ఎంత సాఫ్ట్గా అయింది ఇడ్లీ, చాలా మెత్తగా అయిందండి, చాలా బాగా అయింది. ఇలా సర్వింగ్ ప్లేట్లకి పెట్టేశానండి. నేను పచ్చళ్ళు 2 రకాల పచ్చళ్ళు వేశాను, దాంతోపాటు పెట్టినాను. చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి, తినడానికి కూడా చాలా రుచికరంగా ఉంటుంది. దీంతోపాటు మనము ఇలా దోశ కూడా పోసేసుకోవచ్చండి. చూడండి, దోశ పోసాను నేను ఆల్రెడీ, అది కూడా చూపిస్తున్నాను మీకు నేను. ఇలా వస్తుంది దోశ, చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి. చాలా టేస్టీగాను ఉంటుంది, క్రిస్పీగాను ఉంటుంది. మనము ఇడ్లీ దోశ 2 చేసుకుని తినచ్చు. దాంతోపాటు చెప్పా కదండి, నేను ఊతప్ప చేశాను, తర్వాత పొంగనాలు చేశాను. ఇవన్నీ కూడా నేను వీడియోలో పెట్టానండి. చూడండి, ఇది ఫస్ట్ ఇవి 2 పెట్టి ప్లేట్లో పిల్లలకి ఇచ్చేసాను, తినేవాళ్ళు తిననీనని. చాలా క్రిస్పీగా వస్తుందండి. దోశలు కూడా చాలా బాగుంటాయి కరకరలాడుతూ. ఇడ్లీ ఇంకా చెప్పే పనే లేదండి, అంత సాఫ్ట్గా ఉంది. చూడండి, తుంచుతుంటేనే మీకు తెలుస్తుంది కదా, అంత బాగుంటుంది. నేను నోట్లో పెట్టుకుని చూస్తున్నా అండి ఎలా ఉంది అని. చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ బాగుంటుంది. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, మీరందరూ కూడా చూడనీనని ఇప్పుడు వీడియో పెడుతున్నా అండి. దోశ చూడండి ఎంత పల్చగా, మీరు ఎంత పల్చగా పోస్తే అంత పల్చగా వస్తుందండి. ఇవి 2 ఇది. తర్వాత వెన్న దోశ చేశానండి నేను, మసాలా దోశ వేరే చేశాను, అవన్నీ కూడా పెట్టానండి నేను దీంట్లో. పొంగనాలు చూడండి, పొంగనాలు చేశాను, ఆ పొంగనాలను కూడా పెట్టాను ఇక్కడ నేను మీకు. తర్వాత ఊతప్పనండి, దోశ పిండిలేకంతాను నేను పోపు వేసి ఉల్లిగడ్డలు అవి ఇలా చూడండి పైన కూడా వేశాను, దాంతో మిక్స్ చేసి చేసినాను. చాలా బాగా వస్తుంది. మళ్ళీ మనము ఇవి దిబ్బ రొట్టెలు కూడా చేసుకోవచ్చండి, చాలా రుచికరంగా. చెప్పా కదా, వారం పొడవునా మీరు ఇంకా వేరే పిండికి తడుముకునే పని ఉండదండి, చాలా బాగా వస్తుందండి. ఇలా ఒక్క పిండి చేసి పెట్టుకున్నారంటే రకరకాలుగా చేసుకోవచ్చు. చూడండి, ఊతప్ప ఇంత లావు చేశాను నేను, చాలా రుచికరంగా ఉంటుంది. మీరందరూ కూడా చేసుకుని చూడండి ఎలా వచ్చిందో. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనేదాన్ని కామెంట్లో పెట్టండి నాకు, మీరు ఎలా చేస్తారో కూడా పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రిప్షన్ అయినాక బెల్ ఐకాన్ నొక్కారంటే నేను చేసేవన్నీ మీకు వీడియోలు వస్తాయండి. చాలా థ్యాంక్స్ అండి.